గత నెల నుంచి అయితే మన ప్రచారం ప్రతి ఊరికి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి పంచాయతీలో ఏం పనులు చేయాలి, ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఊరికి పోయి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆత్మకూరులో కూడా ముఖ్యమైన పెద్ద ప్రాజెక్టులు హై లెవెల్ కెనాల్ కానీ, మన నారంపేట కానీ, రైల్వే లైన్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉన్నాం. మన టీడీపీ వాళ్ళ క్యాండిడేటు ఇంకా టాపిక్ లేని దొరకలేదు. వాళ్ళ టైంలో ఏం జరిగిందనేది చెప్పలేకపోతున్నారు. మన 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చేశాడు, అన్నీ నిజమే, చాలా సులభం చెప్పడానికి. వాళ్ళ హయాంలో దాదాపు 600 హామీలు ఇస్తూ ఏది అమలు చేయకుండా ఈరోజు వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి. ఈ అబద్ధాలు చెప్పి 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 ఇప్పుడు అలసిపోయారు. ఇంకా ఆ టాపిక్ వదిలేసి మా కార్యకర్తల మీద పర్సనల్గా అటాక్ స్టార్ట్ చేశారు. మొన్న మీరందరూ గమనించుంటే కలెక్టర్ గారు ఒక పడమటి నాయుడుపల్లిలో ముఖ్యంగా అక్కడ ల్యాండ్ ఇష్యూస్, అప్పుడు హై లెవెల్ కెనాల్ కట్టేటప్పుడు చాలా బోగస్ ఎంట్రీస్ జరిగాయి. దాని మీద చర్య తీసుకొని యాక్షన్ తీసుకుంటే ఈ టీడీపీ అభ్యర్థి అక్కడికి వచ్చి కలెక్టర్ని ఏ విధంగా మాట్లాడంటే ఆయన ఒక రకంగా ఏం చెప్పారంటే వాడు కలెక్టరేనా అని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న చేజర్లో పోయి మా జెడ్పీటీసీ మెంబర్ని పార్థసాది, ఒక యాదవ అబ్బాయి, ఆయన రంగు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నల్లగా ఉంటాడంట, తెల్లగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడంట. ఆ ప్రయత్నంలో ఆయనకి చాలా ఇబ్బందిగా ఉందంట. ఆయన ఎప్పటికీ నల్లగానే ఉంటాడంట. ఈయన మాత్రం ఇప్పుడు ఎండలో తిరిగాడు కాబట్టి కొంచెం నల్లగా అయినాడంట. దాని తర్వాత 10 రోజులు ఏసీలో కూర్చుంటే ఆయన కూడా తెల్లగా అయిపోతాడని చెప్పేసి ప్రజలకు చెప్తున్నాడు. అంటే ఆయనకు అందం చూసి ఓటేయమంటున్నాడా ఏంది అని నాకు అర్థం కాలేదు. ఆయన పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఆయన రోజు ఎంత మేకప్ చేస్తారు, దాని తర్వాత ఆయన హయాంలో ఎంత పొలం కొన్నారు, ఆ పొలంలో ఎంత ల్యాండ్ ఉన్నది, అవన్నీ మేము ఎప్పుడన్నా మాట్లాడామా? లేదు కదా. అవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఈరోజు మనం మాట్లాడాల్సింది రాజకీయంగా మీరున్నప్పుడు ఏం చేశారు, ఏం చేయలేదు, మీ సిద్ధాంతాలు ఏంటి, మీ మేనిఫెస్టో అమలు చేసేయడానికి మీ ప్రయత్నం ఏంది, అవన్నీ మాట్లాడాలి. కానీ మిగతా పర్సనల్ అటాక్ చేయడం, రంగు గురించి, మల్తాడు గురించి ఇవన్నీ మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను అనుకోవడం ఫ్రస్ట్రేషన్లో ఎక్కడికి పోయినా కానీ జనం ఏం స్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, వేమన్న ప్యాకేజ్ రాజకీయం అని ఒక కొత్త రాజకీయం మొదలుపెట్టినారు, విపిఆర్ అని. మన నెల్లూరులో ఏం లేదు, ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఎక్కడ కనపడలేదు. లాస్ట్లో 1 నెల ముందు వచ్చి ఓట్లు దొరకట్లేదని చెప్పి ప్యాకేజీలు పెట్టినారు. ఒక హోటల్ పోతే మెన్యూ కార్డ్ లాగా ఒక పోస్ట్కి ఇంత అని చెప్పేసి ప్యాకేజీలు పెట్టి కొనడం మొదలుపెట్టినారు. అది ఎక్కడ ఇప్పుడు ప్రజలైతే వాళ్ళ సై వెళ్ళట్లేదు. అది చూపి ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఎవరినంటే వాళ్ళని తిట్టడం మొదలుపెట్టినారు. అది ఈరోజు జరిగేది. అందుకు ఇంత దిగజారకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరైతే ముందు మీరు మేనిఫెస్టో పెట్టారు, దాంట్లో ఎంత చేశారు, మీ టైంలో కొన్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా హై లెవెల్ కెనాల్ గురించి మాట్లాడారు. హై లెవెల్ కెనాల్ ఎప్పుడు మొదలుపెట్టారు? 2006లో నాన్నగారు మేనిఫెస్టోలో పెట్టి ప్రారంభించారు. 2009 నుంచి 2018 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంటే దాదాపు 9 సంవత్సరాలు ఆత్మకూరుని పరిపాలించారు. ఈ ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు పూర్తి కావాలి కదా. 3 సంవత్సరాలు ఎందుకు పూర్తి కాలేదు? 9 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు కాలేదు? ఫేజ్ 1 కూడా 9 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫేజ్ 2 కూడా మొదలుపెట్టి ఫేజ్ 1 ఎందుకు నిలబడిపోయిందో అని చెప్పి దాని మీద చర్యలు తీసుకున్నారు. ఈరోజు 5 సంవత్సరాల్లో దానికి అంతా మొత్తం పరిష్కారం తీసి మొత్తం ల్యాండ్ ఎగ్జిక్యూషన్ పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. అది నిజాలు. కానీ ఏం చెప్పడం ఏంది, 9 ఆయన ప్రారంభించాడంటే ఆయన మళ్ళీ రావాలంటే అభివృద్ధి జరగాలని ఆయనకి ఇప్పుడు కనపడట్లేదు. మొన్న కూడా ఒక ఊరికి పోతే ఒక రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ అప్పుడు వేశారు కాబట్టి నీళ్లు పట్టున్నారు. ఆయన ఆ రోడ్ చూపించి నేను వేసాను అన్నాడు. అయ్యా కరెక్ట్గా చూడు, అది మట్టి కాదు, నీళ్లు పట్టడానికి మట్టి వేశారు అని చెప్పి ఎవరో చెప్పినారు ఆయనకి.
అది ఆ విధంగా ఉంటుంది. ఏం కనపడినా కానీ నేనే అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు ఏ ఒక్క గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా చెప్పమని చెప్పి. ఈ 5 సంవత్సరాలు దాంట్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాల్లోనే దాదాపు 93 అంటే సచివాలయ బిల్డింగ్, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామ స్థాయిలో ఆఫీసరు, ప్రతి ఇంటికి ఒక వాలంటీరు, ఇంత పెద్ద ఎత్తున పరిపాలన తీసుకొచ్చేసి ముందు ఎప్పుడైనా మనం ఒక అధికారుల ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్లే. అట్లాంటిది మొదటిసారి ఇప్పుడు మన గ్రామాల్లో బిల్డింగ్లు కనపడుతున్నాయి. అధికారులు మన ఊర్లోనే ఉంటున్నారు, డాక్టర్ మన ఊర్లోనే ఉంటున్నారు. ఇవన్నీ కనపడట్లేదు ఆయనకి. ఆయన ఏంటంటే సంవత్సరం నుంచి ఆత్మకూరు ఇన్ఛార్జ్గా ఉంటూ ఒక్కసారి మాత్రం ఒక్క ఇష్యూ మీద కూడా మాట్లాడారు. ఒకసారి అయితే మన ఆత్మకూరు నీళ్లు రాకుండా ప్రయత్నించినారు, సాగు నీళ్లు. ఒకసారి లోకేష్ బాబుని తీసుకొచ్చారు, ఈ ప్రాంతానికి వర్షమే అయిపోయింది. ఆయన అందరూ ప్రార్థిస్తున్నాం, మళ్ళీ మాత్రం ఆ తప్పు చేయబాకండి. మీకు ఆత్మకూరు ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉంటే మాత్రం అట్లాంటి తప్పులు చేయబాకండి. అదే కాకుండా ఈ సాగు నీళ్లు వచ్చేటి మీరు ఆపడం ప్రయత్నించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 6 టీఎంసీలు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది వాళ్ళకి ఏంటంటే ఇంకా ప్రజలు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు కార్యకర్తల మీద, లీడర్ల మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేయడం అని చెప్పి ఢిల్లీ వాళ్ళు అంతా ప్రారంభించారు. ఆ సమయంలో ఆంధ్ర విడిపోతుందని చెప్పేసి అందరూ ఎజిటేషన్ మాత్రం మొదలుపెట్టారు. మన ఆనం గారు అప్పుడు మినిస్టర్, ఆ ఎజిటేషన్ ఆఫ్ చేయాలని చెప్పేసి అందరినీ జైలు మీదలో పెట్టి కేసులు పెట్టించి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి ఫైనాన్స్ మినిస్టర్ అయినారు. అంటే వాళ్ళ హుకుం చెలాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మర్చిపోయి ఆ రోజు ఒక్కసారన్నా లేచి లేదు ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయకూడదు, యునైటెడ్గా పెట్టాలని ఒక్క రోజు మాట్లాడి లాస్ట్ రోజు దాకా కుర్చీ వదలలేదు ఆయన. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత ప్రేమో మీరే అర్థం చేసుకోవాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమం కోసం ఎప్పుడు కోరలేదు. ఆ ఒక్క టైమే నిరూపించుకున్నారు. ఆ ఒక్క టైమే స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా ఈ ప్రాంతం ప్రజలందరి మీద కేసులు పెట్టాడు. ఎన్నో మంది ఈరోజు కూడా ఆ కేసుల నుంచి బయటికి రాదు. అది ఆయన బుద్ధి. అయినా కానీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, పాత రోజులు పోయాయి. జన్మభూమి కమిటీ క్లోజ్ అయిపోయింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాదు. అంటే కానీ సులభంగా తీసుకొని పొరపాటు జరిగితే మాత్రం ఆల్రెడీ లోకేష్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, ఈసారి ఏమన్నా మాకు వస్తే ఛాన్సు మా కౌన్సిలరే ఇస్తాడు పెన్షను అని, ఎవరు వాలంటీర్ ఇయ్యలేడు అని చెప్పినాడు. అంటే వాళ్ళ ఆలోచన అప్పుడే అర్థమైపోయింది, ప్రజలు గమనిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు వేయరు. కానీ ఎవరైనా కానీ అడ్డొస్తే మాత్రం, ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు కాలనీలు పోయి ప్రభావాలు పెట్టి భయపెట్టి బెదిరించి చేస్తే మాత్రం అప్పుడు మర్యాద దక్కదు. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అని చెప్పారు. అంటే మాకు చాలా సులభం అండి, ఏమైనా కానీ చెప్పేదంతా చేసిందే చెప్తున్నాం, చెప్పిందే చేసాం. అందుకు కాలర్ ఎగరేసుకొని పోసుకొని చెప్పొచ్చు. ప్రతి ఒక్క కుటుంబానికి కానీ ఒక్క ఊరికి కానీ ఎంత జరిగిందనేది, ఈ ఊర్లో ఎంత మేలు జరిగింది, ఆ ఊర్లో మేలు, ప్రతి పంచాయతీలో 10 కోట్ల నుంచి 20 కోట్లు మేలు జరిగింది. ఏంది డైరెక్ట్గా నిధులు. అదే కాకుండా ఆత్మకూరులో దాదాపు 80,000 ఎకరాలు ఆస్తిగా తయారు చేశాం. ముందు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, చుక్కల భూమి అని, నోషనల్ ఖాతా అని, సాదా బైనామా అని రకరకాలుగా ఇబ్బంది ఉండే భూమి సమస్యలు 80,000 ఎకరాలు అంటే 8,000 కోట్లు విలువ ఆస్తి మళ్ళీ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేసిన తర్వాత మనం గౌరవంగా, ధైర్యంగా ఏ ఇంటికి పోయినా కానీ ఓటు అడగచ్చు. వాళ్ళైతే ఎక్కడ పోయినా కానీ మేము చేసింది చెప్పరు, మేము ఏం చేయబోతున్నామని చెప్పారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని ఎన్నో మాటలు మాట్లాడినారు. రాష్ట్రం శ్రీలంక అయిపోద్దన్నారు. రకరకాలుగా వాలంటీర్ మీద ఆరోపణలు వేశారు. అసలు మన లోన్ బుక్ అని అదని ఇదని ఎన్నెన్నో చేశారు. మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టో ఏంది? మన జగన్ గారి మేనిఫెస్టో. ఇంకా దాంట్లో అర్థమైపోయింది కదా, ఆయన ఇప్పుడు దాకా మాట్లాడినంత అబద్ధాలని. ఆయన జగన్ గారు పరిపాలన ఒప్పుకున్నట్టే కదా.
ఇప్పుడు ఇచ్చి ఆయన ఎవరైనా పోగొట్టుకుంటారా? అబద్ధం చెప్పిన ఆయన ఎవరైనా తీసుకొస్తారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఆయన ఏం చెప్పినా కానీ, టీడీపీ వాళ్ళు ఏం చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ జగన్ గారిని సీఎంగా కోరుకుంటున్నారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలు వచ్చినా కానీ మనం ఎవ్వరు ఆశపడరు.